కౌన్సిల్ అధ్యక్ష శ్రీ రామేశ్వరరావు సార్, మన యొక్క అతిథిగా వచ్చిన శ్రీ రామవరం సార్, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, మన జగన్ సెక్రటరీ శ్రీ శశిధరన్ సార్, మన బ్రహ్మజీ సార్, మన కార్యకర్తలు డీజల్ వచ్చిన మన నల్లగొండ వర్క్షాపు తరఫున వచ్చిన డిఎంఆర్కే కార్యకర్తలకు అందరికీ నమస్కారం. మరి ఈ డిఎంఆర్కే డివిజన్ కౌన్సిల్ మీటింగ్ జరుపుకోవడం వల్ల మనకు ఎంతో సంతోషం ఉంది మరియు గర్వకారణం. ఎందుకంటే డిఎంఆర్ఎస్ ఒక వర్క్షాప్లో ఒక లెవెల్గా మనం తీసుకురావడానికి మన యొక్క కార్యకర్తలు ఎవరికి ప్రతి ఒక్కరి భారీ కృషి ఉన్నది. మన ఈ లెవెల్కు రావడానికి కూడా మన యొక్క జోనల్ లెవెల్లో మన ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ శ్రీరామ్ సార్ అయినా ఈ రమేష్ సార్, మన బ్రహ్మయ్య సార్ ఎంతో మనం ఎక్కుండి మనం ముందుకు నడిపించుకోవాలని ఈ మాత్రం మనము ఈ వర్క్షాప్ లెవెల్లో మనం రాగలిగి మనం ఒక లెవెల్కు ఒక చిన్న బెడ్ వేసి ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ మీటింగ్ మనము చేసుకోగలుగుతాము. ఇంకొక మనం ఫస్ట్ మనం ఏమైంది మన జనరల్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్క కార్యకర్త ఒక్కొక్కరి చాలా మన మెకానికల్ బ్రాంచ్ తరఫున ఎలక్ట్రికల్ వాళ్ళు తరఫున మనం కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు తర్వాత 5-10 మంది లెవెల్ ఎక్కువ మన యొక్క టీం డిఎంఆర్కేస్ అంటే ఎక్కడ ఉండాలని అనుకునే లెవెల్లో మన వాళ్ళకు వేరే వాళ్ళకు మనము చూపించగలిగినాం. మన యొక్క జనరల్ ఎలక్షన్లో మన యొక్క టీం పర్ఫార్మెన్స్ ఏంటంటే మన యొక్క స్ట్రెంత్ వాళ్ళకి చూపెట్టగలిగినాం. మన యొక్క ఎలక్షన్లో కూడా మనం ఒక 10% దాటగలిగినాం. అదొక మన యొక్క పెద్ద అచీవ్మెంట్ లాలగొండ వర్షాలు. తర్వాత అఖిలంగా విరోధు సిసిఎస్ ఇన్స్టిట్యూట్ ఎలక్షన్లో కూడా మనం పాల్గొన్నాం. అందులో కూడా మన యొక్క పర్ఫార్మెన్స్ చూపించగలిగినాము. అందులో మన యొక్క కార్యకర్తలు కూడా ఎంతో మద్దతు మనకు చేయగలిగారు. తర్వాత అఖిలంలో మన యొక్క కమిటీ మన యొక్క మెంబర్షిప్ కూడా మనము ప్రతి ఒక్కరిని కలిసి మెంబర్షిప్ కూడా చేయగలిగాం ఈ వర్క్షాప్. తర్వాత ఇన్స్టిట్యూట్ ఎలక్షన్ కూడా తర్వాత మళ్ళీ మనము ఈ ఎలక్షన్లో కూడా మన యొక్క స్ట్రెంత్ మనం చూపెట్టగలిగాం. అందులో కూడా 10% మోర్ దెన్ 10% దాటగలిగాం. ఈ యొక్క మన జోనల్ లెవెల్ ఆర్గనైజేషన్ కమిటీ వాళ్ళు మనను వెంగా మన తండ్రి మనం ముందుకు వెళ్ళగలిగినాం. ఇంకొకటి మన అభ్యాస కార్యక్రమం మన కార్యకర్తలు ఇంకా మొదటి దశలో ఉంటారని మన కార్యకర్తలను ఎక్కువ ఒక వాళ్ళకు జ్ఞానాన్ని ఇవ్వడానికి కానీ అభ్యాస వర్గాన్ని కండక్ట్ చేసేవారు. దానివల్ల ఏంటంటే మన కార్యకర్తలకు చాలా యూనియన్ ఏంటి, దాని యొక్క మనం చేయగలిగిన డ్యూటీస్ వర్క్స్ యాక్టివిటీ ఎలా ఎదుర్కోవాలి అనేది అవన్నీ మనకు అభ్యాస కార్యవర్గంలో మనము నేర్చుకోగలిగింది. ఇలా మనం అంచనాంచలుగా వెలుగుతున్నాం. ఇంకా మన యొక్క కార్యకర్తలను ఇంకా మనం ఇంకా స్ట్రెంగ్ చేసుకోలేదు, ఇంకా చేసుకోవాలంటే ఒక కార్యకర్త ఇంకా 10 మంది ఒక్కొక్కరు ఇంత వాళ్ళకి వీలైన తర్వాత అంత వాళ్ళను మనం కలవడం, వాళ్ళకి కావాల్సినది చెప్పడం, వాళ్ళకి నచ్చ చెప్పగలిగితే వాళ్ళు మనతో వస్తే మన యొక్క టీం అనేది వర్క్షాప్లో ఇంకా పెంచుకోగలుగుతాం. ఈ పెరగడం వల్ల ఏంటంటే ఇతర వాళ్ళకన్నా మనం ఇంకా డెవలప్ అయ్యి ఫ్యూచర్లో మన యొక్క డిఎంఆర్కేస్ యూనియన్ మనం ఆర్గనైజ్ చేసి మన యొక్క కంపెనీని పెద్దగా చేయి మనం కాగలుగుతాం. ఇది ఒక మీ యొక్క ప్రతి కార్యకర్త డిఎంఆర్కే కార్యకర్త యొక్క కృషి మనకు కావాలి. మన కృషి ప్రతి కార్యకర్త కార్యకర్త కృషి వలన ఇది మనము సాధించగలిగి మనం ఫ్యూచర్లో మన యొక్క ఆర్గనైజర్ రికాగ్నిషన్ కూడా పొందగలుగుతామని ఆశిస్తున్నాం. ఈ సభకు నమస్కారం.